ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా అడిగావు బావా, సిద్ధాంత్ గారు ఏం చెప్పారు? మాట్లాడవేంటి బావా? ఏం చెప్పలేదవని. నేను అడుగుతున్నా చెప్పకుండా వెళ్ళిపోయారు. లోపలికి వెళ్దాం పద. పద. బావా ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేనేం అబద్ధం చెప్పాను? సిద్ధాంత్ గారు ఏదో చెప్పారని, అది నువ్వు మా దగ్గర చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావని నీ మొహంలో క్లియర్గా అర్థమవుతోంది. శ్రీకర్ కూడా చెప్పటానికి ఇబ్బంది పడుతున్నాడు అంటే అదేదో చాలా పెద్ద విషయమే అయ్యుంటుంది. అందుకే మన దగ్గర దాస్తున్నాడు. అవునవును, ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి వచ్చిన సిద్ధాంతి గారే చెప్పకుండా వెళ్ళిపోయారు అంటే అది చాలా పెద్ద రహస్యం అయి ఉంటుంది. పేషెంట్కి ఎలాంటి రోగం వచ్చినా డాక్టర్ చెప్తాడు. వచ్చిన సిద్ధాంతి కూడా అలా చెప్పాలి. అయినా సరే చెప్పకుండా బయటకు పోయాడు అంటే ఈ కుటుంబానికి ఏదో పెద్ద నష్టం జరగబోయే వార్తే అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. రేయ్, నువ్వు నీ అవని ఎన్ని నిజాలు దాచిపెట్టినా మేం బయట పెట్టగలం. మా దగ్గర నువ్వు సీక్రెట్స్ మెయింటైన్ చేయలేవు. ఏమైందిరా నీకు? ఎందుకు మౌనంగా ఉండిపోయావు? మన కుటుంబానికి సంబంధించిన విషయం గురించి మాట్లాడడానికి ఎందుకింతలా సంకోచిస్తున్నావు? ఆ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది నాన్న. ఇప్పుడు చెప్పరా? ఇది అల్టిమేట్. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాడు. అస్సలు తప్పించుకోలేడు. నా మీద ఒట్టు అంటే నేను చావడంతో సమానం. అంత మాట అనొద్దమ్మా. అయితే సిద్ధాంతి గారు ఏం చెప్పారో చెప్పు. కులదైవం బయటికి పోయింది కాబట్టి కుటుంబ పెద్దవైన నీకు ప్రాణగండం ఎదురు కాబోతుందంట. వచ్చే పౌర్ణమిలోగా విగ్రహం మన ఇంటికి రావాలంట. లేదంటే నువ్వు మాకు ప్రాణాలతో దక్కవని చెప్పారమ్మా. నీతో ఇంకా పూజలు అందుకునే రాత తాళపత్రాల్లో రాసుందంట. నువ్వు అమ్మవారికి చేయాల్సిన సేవలు ఇంకా ఉన్నాయంట. ఇలా అర్థాంతరంగా చేజార్చుకోవటం వల్ల నువ్వు అమ్మవారి ఆగ్రహానికి గురై బలి కాక తప్పదంట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.